పాము పిల్లలు తన తల్లిని చూసి అనుకుంటాయట, మా తల్లిని చూసి అందరూ భయపడతా ఉన్నారు. మా తల్లి విషపు జంతువుగా ఉంది. మా జీవితంలో మేము మా తల్లిలాగా ఉండకూడదు అని. చిత్రం ఏంటంటే, ఆ పాము పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాటికి తెలియకుండానే వాటితో పాటు ఆ తల్లి గుణాలు, తల్లికున్నటువంటి ఆ విషము వచ్చేస్తూ ఉంది. నిజమే, మానవ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా నాటి ఆదాము స్వభావము, పాపము మనిషి జీవితంలో కనపడతానే ఉంది. అలాంటి మనిషి పాపాన్ని తీయటానికే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు లాగానే మనం కూడా మన పాపాలని సమాధి చేసి ఆయనతో పాటు తిరిగి లేవాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, ఈ రోజున మన జీవితంలో మనకున్నటువంటి ఆ పాపాన్ని తీయటానికి ఒక చక్కటి మార్గము బాప్తిస్మం. క్రీస్తులాగా మన పాపాలని సమాధి చేసి క్రీస్తులాగా పరిశుద్ధుడిగా తిరిగి లేవటమే ఈ బాప్తిస్మం యొక్క ఉద్దేశము. నాడు పరిసయ్యులు, నిజమే, ధర్మశాస్త్ర బోధకులు యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారని లూకా సువార్తలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున బాప్తిస్మాన్ని నిరాకరిస్తూ ఉన్న నీ జీవితంలో నీవు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరిస్తూ ఉన్నావు. బాప్తిస్మాన్ని అంగీకరించిన దేవుని పిల్లలు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వారే కదా.